ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు కేవలం ఆలయాలు మాత్రమే కావు. అవి ఆధ్యాత్మిక శక్తికి నిలయాలు. అలాంటి దివ్యక్షేత్రాల్లో ఒకటి తిరువన్నామలైలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం. ఈరోజు మన ప్రయాణం బెంగుళూరు నుంచి సాక్షాత్తు పరమశివుడు కొండ రూపంలో వెలిసిన అరుణాచలం వరకు. ఉదయం బెంగుళూరు నగరం నుంచి మా ప్రయాణం ప్రారంభమైంది. హొసూరు కృష్ణగిరి మీదుగా సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాకైతే గనక 3 గంటల ప్రయాణం జరిగింది. ఈ 3 గంటల ప్రయాణం తర్వాత దూరంలో అరుణాచల కొండ కనిపించగానే మనసు భక్తితో నిండిపోయింది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ కొండే పరమశివుని సజీవ స్వరూపమని నమ్ముతారు. తిరువన్నామలై చేరుకున్న వెంటనే ఆకాశాన్ని తాకే రాజగోపురం మనకు స్వాగతం పలుకుతుంది. 66 మీటర్ల ఎత్తైన ఈ గోపురం విజయనగర రాజుల అద్భుత నిర్మాణానికి నిదర్శనం. 25 ఎకరాల విస్తరణలో విరాజిల్లుతున్న ఈ ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీక. ఒకసారి బ్రహ్మ, విష్ణు మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం చెలరేగింది. అప్పుడు పరమశివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమై తన ఆది అంతాలను కనుగొనమని సవాలు విసిరాడు. విష్ణువు ఎంత లోతుకు వెళ్ళినా, బ్రహ్మ ఎంత ఎత్తుకు వెళ్ళినా ఆ జ్యోతికి అంతు పట్టలేదు. చివరికి ఇద్దరు శివుని మహిమను అంగీకరించారు. ఆ అనంత జ్యోతి చల్లబడి అరుణాచల పర్వతంగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని చోళులు, పాండ్యాలు, విజయనగర రాజులు శతాబ్దాల పాటు అభివృద్ధి చేశారు. ప్రతి స్తంభం, ప్రతి మండపం, ప్రతి శిల్పం మనకు చరిత్రను, భక్తిని, కళ్ళను ఒకేసారి చూపిస్తుంది. అరుణాచల యాత్రలో అత్యంత పవిత్రమైనది గిరివలం. సుమారు 14 మీటర్ల మేర అరుణాచల కొండ చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇది పాపాలను తొలగించి మనశ్శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల కొండ శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. ఆ జ్యోతి పరమశివుని అనంత అగ్ని స్వరూపానికి ప్రతీక. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. అరుణాచలం ఇది కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు. ఇది ఆత్మను పరమాత్మతో కలిసే పవిత్ర యాత్ర. ఒకసారి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శిస్తే జీవితాంతం మర్చిపోలేని అనుభూతి మీ సొంతమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర.